కార్పొరేట్ క్లయింట్స్ అప్పుడప్పుడు ఇట్లా లాజిక్ లేని సొల్యూషన్స్ తెమ్మంటారు. మనం చేయాల్సిందే. చాట్‌జీపీటీ స్పెషల్లీ ఫర్ డేటా అనలిసిస్. ఎట్లా అంటే కంపెనీస్‌లో గూడా కొన్ని టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ ఏం చేస్తాయంటే సో, ఇట్లాంటివి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేబీ హూ నోస్ ఇట్లాంటిది రేపు ఇంటర్వ్యూలో అడగొచ్చు మిమ్మల్ని. ఫార్మాట్‌కి మైఎస్‌క్యూఎల్‌లో డిఫరెంట్‌గా ఎందుకుంది. ఒక 1, 2 మంత్స్ తర్వాత మీరు ఎస్‌క్యూఎల్‌లో నేర్చుకుందంటూ ఏముండదు. ఐల్ కవర్ ఎవ్రీథింగ్ బేస్ బట్ ఇట్ ఈస్ గుడ్ టు నో అబౌట్ ఎవ్రీ ఫంక్షన్. లెట్స్ సే యూ ఆర్ వర్కింగ్ ఎట్ గూగుల్ అండ్ మీరు ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇది చూస్తారు యూట్యూబ్. సో, ఇక్కడ సంథింగ్ రాంగ్ జరుగుతుంది గదా! యూట్యూబ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. ఏముంది సింపుల్‌గా దాన్ని కరెక్ట్ చేయొచ్చు అని అంటారు. బట్ ఇది డేటాబేస్‌లో సేవ్ అయ్యి ఉంది. దీన్ని మనం చేంజ్ చేయలేం. దీన్ని చేంజ్ చేయాలంటే ఆ లెవెల్ ఆఫ్ యాక్సెస్ డేటా అనలిస్ట్‌కి ఇవ్వరు. ఓన్లీ డేటా ఇంజినీర్స్‌కే ఇస్తారు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం స్ట్రింగ్ ఫంక్షన్స్‌ని యూజ్ చేస్తాం. స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యూట్యూబ్ స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది. ఆబ్వియస్‌లీ మనం డేటాబేస్ లెవెల్‌లో అయితే యాక్సెస్ ఉండదు మనకి. మనం అక్కడికెళ్లి చేంజ్ చేయలేం. అట్‌లీస్ట్ మనం వ్యూ చేసే దగ్గరైనా దాన్ని చేంజ్ చేయొచ్చు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే ఎస్‌క్యూఎల్‌లో 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటది. టెక్స్ట్ డేటా అంటే అందులో క్యారెక్టర్స్ ఉంటాయి. సెకండ్ డేటా ఈస్ న్యూమరిక్. న్యూమరిక్ అంటే నంబర్స్ ఉంటాయి. స్ట్రింగ్ ఫంక్షన్స్‌ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే టెక్స్ట్ రిలేటెడ్ డేటా ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్ట్రింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక క్యారెక్టర్ అనుకోండి. ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ న్యూమరిక్ ఈస్ ఎ స్ట్రింగ్ ఇన్ ఎస్‌క్యూఎల్. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఫంక్షన్‌ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ కాన్కాట్ ఫంక్షన్. కాన్కాట్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్స్ టేబుల్ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ కాలమ్ ఉంది. లాస్ట్ నేమ్ కాలమ్ ఉంది. ఇప్పుడు మనం 2 కాలమ్స్‌ని జాయిన్ జేయాలి. అంటే ఉదయ్ అండ్ రాజ్ సెపరేట్‌గా ఉండొద్దు. మనకి ఒకటే కాలమ్‌లో రావాలి. ఆ 2 వాల్యూస్ అనేది. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం కాన్కాట్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే 2 డిఫరెంట్ కాలమ్స్‌ని జాయిన్ చేసి సింగిల్ కాలమ్‌గా రిప్రజెంట్ చేయడానికి మనం కాన్కాట్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో, కాన్కాట్ సింటాక్స్ ఏంటి? సింపుల్‌గా సెలెక్ట్ కాన్కాట్. కాన్కాట్ అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ కాలమ్ అండ్ సెకండ్ కాలమ్ ప్రొవైడ్ చేస్తే అది కంబైన్ చేసి సింగిల్ కాలమ్‌గా ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం దీన్ని ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి చూద్దాం. సో, మనం ప్రాక్టీస్ చేసే ముందు ఆబ్వియస్‌లీ మీరందరూ ఎయిదర్ స్టూడెంట్స్ అయ్యుంటారు ఆర్ యూ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి, మీ అందరికీ ఆబ్వియస్‌లీ స్టూడెంట్స్ డేటా ఫెమిలియర్‌గా ఉంటది కాబట్టి నేను స్టూడెంట్స్ టేబుల్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నా. సో, నేను అన్ని టేబుల్స్ imeai.in అనే వెబ్‌సైట్‌లో సేవ్ చేసిన వేర్ యూ కెన్ రన్ యువర్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్. సో, మళ్ళీ టేబుల్స్ క్రియేట్ చేయడం, ఇన్సర్ట్ వాల్యూస్ చేయడం అదంతా ఎందుకని నేను ఆల్రెడీ దాన్ని రెడీగా చేసి పెట్టిన. ద ఓన్లీ థింగ్ యూ హావ్ టు డూ ఈస్ గో టు imeai.in imyai.in. అక్కడికెళ్ళిన తర్వాత యూ హావ్ టు సైన్ ఇన్. ఒకసారి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ప్రస్తుతానికి పెద్ద ఎస్‌క్యూఎల్ ప్రాజెక్ట్ రన్ అయితుంది. ఈవెన్ మీరు ఇప్పటివరకు పార్టిసిపేట్ అవ్వకపోతే యూ డూ పార్టిసిపేట్. దీని డీటెయిల్స్ అని నేను ఒక వీడియోలో పెట్టినా. యూ కెన్ చెక్ థాట్. సో, ఆగస్ట్ 31కి నేను ఈ ఎస్‌క్యూఎల్ ప్రాజెక్ట్‌ని ఫినిష్ చేస్తున్నా. ఆ తర్వాత మీకు ఈ లేఔట్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అనిపిస్తది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఆన్‌లైన్ ఎస్‌క్యూఎల్ కంపైలర్ ఎట్లుంటదో ఎగ్జాక్ట్‌గా అట్లే ఉంటది. సో, ప్రస్తుతానికైతే మీరు imeai.in‌కెళ్ళిన తర్వాత ఈ థర్డ్ సెక్షన్‌కి రండి. ఈ థర్డ్ సెక్షన్‌లో ఎస్‌క్యూఎల్ ఎడిటర్ ఉంటది. ప్రస్తుతానికి మనం ఈ వీడియోకి అండ్ ఫ్యూచర్ 2, 3 వీడియోస్‌కి ఈ ఎస్‌క్యూఎల్ ఎడిటర్‌ని వాడదాం. దాని తర్వాత ఆగస్ట్ 31 తర్వాత యూ విల్ హావ్ ఎ డిఫరెంట్ లేఔట్. అప్పుడు మీరు ఇంకా క్లియర్‌గా ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ప్రస్తుతానికైతే మనం ఈ థర్డ్ సెక్షన్‌లో ప్రాక్టీస్ చేద్దాం. సో, ఫస్ట్ మనం యాస్ యూజువల్‌గా టోటల్ టేబుల్‌లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో సెలెక్ట్ స్టార్ చేసి చూద్దాం. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్ కాబట్టి స్టూడెంట్స్. లెట్స్ హిట్ ఆన్ రన్. సో, రన్ చేసిన తర్వాత మనకు కనిపించేసింది టేబుల్. ఇందులో 4 రోస్ ఉన్నాయి. ఉదయ్, కిరణ్, దేవ్ అండ్ సుప్రీం. సో, ఇప్పుడు మన ఫస్ట్ ఫంక్షన్ ఏంది కాన్కాట్. మనం ఇక్కడ ఏం కాన్కాట్ చేయాలంటే కంబైన్ చేయాలి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఒకే దగ్గర కనిపించేలాగా కాన్కాట్ చేయాలి. సో, దానికి ఫార్ములా ఏంటి సెలెక్ట్ స్టార్ అట్లే ఉంచుతాను. కామా కాన్కాట్. కాన్కాట్‌కి కీవర్డ్ ఏంది CONCAT. కాన్కాట్ బ్రాకెట్ ఓపెన్. ఫస్ట్ కాలమ్ ఏంటి ఫస్ట్ నేమ్. సో, ఫస్ట్ అండర్‌స్కోర్ నేమ్. ఈ ఫస్ట్ అండర్‌స్కోర్ నేమ్ ఎక్కడి నుంచి పిక్ చేస్తున్నా అంటే ఇక్కడ ఉంది గదా! కాలమ్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. లాస్ట్ అండర్‌స్కోర్ నేమ్. సో, ఇప్పుడు దీనికి ఒక అలియాస్ ఇద్దాం. ఎందుకంటే కాలమ్ పేరు కాన్కాట్ అనే వస్తది. సో, యాస్ ఫుల్ నేమ్ అని ఇద్దాం. ఫుల్ నేమ్. సో, సెలెక్ట్ స్టార్ కామా ఎందుకు చేస్తున్నా అంటే ఈ వాల్యూస్‌తో పాటు చూద్దాం. ఎందుకంటే ఓన్లీ కాన్కాట్ చేస్తే మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్ అనిపిస్తది. ఆబ్వియస్‌లీ మీరు యూజ్డ్ టు అయితే మీకు అర్థమైతది. ఒకవేళ ఈ వీడియో బిగినర్స్ చూస్తే వాళ్ళ కోసం అన్ని కాలమ్స్‌ని మనం ఫెచ్ చేస్తున్నాం. సో, లెట్స్ రన్ థిస్. సో, ఇక్కడ ఫుల్ నేమ్ వచ్చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ నేమ్‌లో ఉదయ్ రాజ్. సో, ఇక్కడ ఉదయ్ రాజ్ కంబైన్డ్‌గా వచ్చింది. అండ్ సేమ్ విత్ సుప్రీం యాస్కిన్, సుప్రీం యాస్కిన్. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాన్కాట్ ఫంక్షన్. ఏదైనా 2 డిఫరెంట్ కాలమ్స్‌ని కంబైన్ చేయడం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ నంబర్స్ అయినా ఉన్నా సరే లెట్స్ సే రోల్ నంబర్ అండ్ ఫస్ట్ నేమ్‌ని కూడా మనం కాన్కాట్ చేయొచ్చు. అంటే కంబైన్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాన్కాట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ ఈస్ సబ్‌స్ట్రింగ్. సబ్‌స్ట్రింగ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ స్టూడెంట్స్ టేబుల్‌ని తీసుకుందాం.
ఈ స్టూడెంట్స్ టేబుల్‌లో మనకి ఈమెయిల్ అనే కాలమ్ ఉంది. ఇప్పుడు ఈ ఈమెయిల్ కాలమ్‌లో ఆబ్వియస్‌లీ అందరికి maximum@gmail.com ఉంటది. బట్ కొంతమంది యూనిక్ స్టూడెంట్స్‌కి డిఫరెంట్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ supreme@complex.com నేను జస్ట్ ఎగ్జాంపుల్‌కి తీసుకునేది రియల్ డేటా కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ స్టూడెంట్స్ డేటాబేస్ నుంచి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. జీమెయిల్ ఎంతమందికుంది, డిఫరెంట్ ఎంతమందికుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ @complex.com అని ఉంది కదా! ఇట్లాంటి వాల్యూస్‌ని ఫెచ్ చేయడానికి మనం సబ్‌స్ట్రింగ్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సబ్‌స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ నుంచి మనకు కావాల్సినట్టు మనం దాన్ని డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నుంచి ఏమైతే వాల్యూస్ ఉన్నాయో దాన్ని మనం ఫెచ్ చేయొచ్చు. సో, దీనికి సింటాక్స్ ఏందంటే సెలెక్ట్ సబ్‌స్ట్రింగ్ బ్రాకెట్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన కాలమ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏబీసీడీఎఫ్ అని ఇచ్చిన 2 అంటే స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి. 3 అంటే లెంత్ ఎక్కడి దాకా కావాలి. ఇది మీకు కన్‌ఫ్యూజింగ్ అనిపిస్తే లెట్స్ రైట్ అన్ ఎస్‌క్యూఎల్ క్వెరీ అండ్ విల్ అండర్‌స్టాండ్ దట్. సో, ఇప్పుడు సబ్‌స్ట్రింగ్‌లో కూడా మనం స్టార్ తీసుకొని సబ్‌స్ట్రింగ్ పెడదాం. ఎందుకంటే క్లియర్ అండర్‌స్టాండింగ్ కోసం. సో, స్టార్ కామా అట్లా పెట్టి కామా ఫార్ములా ఈజ్ సబ్‌స్ట్రింగ్ STRING సబ్‌స్ట్రింగ్ ఓపెన్ బ్రాకెట్ మనకు కావాల్సిన కాలమ్. సో, ఇక్కడ మనం ఏం ఫెచ్ చేయాలి gmail.com అండ్ complex.com ఇట్లా డిఫరెంట్ రావాలి మనకి. దాన్ని ఫెచ్ చేయాలి. సో, అది ఏ కాలమ్‌లో ఉంది ఈమెయిల్ కాలమ్‌లో. సో, ఈమెయిల్ కామా ఇక్కడ మనం ఏం పెట్టాలంటే ఇక్కడ మనం దేనితోటి సెపరేట్ చేస్తున్నాం. ఐదర్ మనం ఒక పొజిషన్ అనే ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ అనేది ఫస్ట్ పొజిషన్ అనుకుందాం. డి సెకండ్ పొజిషన్, ఏ థర్డ్ పొజిషన్, వై ఫోర్త్ పొజిషన్. సో, ఫిఫ్త్ పొజిషన్ నుంచి ఫిఫ్త్ పొజిషన్. సో, ఇక్కడ సిక్స్త్ పొజిషన్ నుంచి gmail.com ఉంది. ఇక్కడ 6 పెట్టేసి 6 నుంచి స్టార్ట్ చేసి కామా gmail.com ఎన్నున్నాయి? అంటే ఎంత లెంత్ ఉందో చూద్దాం. G1, M2, A3 అట్లా 4, 5, 6, 7, 8, 9. సో, కామా 9. ఫస్ట్ దీన్ని రన్ చేసి చూద్దాం. ఇది ఎందుకు వర్కౌట్ కాదో రన్ చేసిన తర్వాత చెప్తా. మనకి అవుట్‌పుట్ అనేది gmail.com అనేది వచ్చేసింది. అది ఓన్లీ ఉదయ్‌కే వచ్చింది. బట్ కిరణ్‌కి చూసుకుంటే _tej@gma అని వచ్చింది. అది రాంగ్. ఉదయ్‌కి అయితే కరెక్ట్‌గా వచ్చింది. బట్ డిఫరెంట్ వాళ్ళకి కూడా gmail.com అని రావాలి, complex.com అని రావాలి. బట్ అట్లా రాలేదు. సో, మెయిన్‌గా సబ్‌స్ట్రింగ్ ఫంక్షన్ అయితే ఇదే. మనం కావాల్సిన కాలమ్ తీసుకొని మనం స్టార్టింగ్ పొజిషన్ దానికి స్పెసిఫై చేస్తే దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు మనం సిక్స్త్ పొజిషన్ ఇచ్చినాం. సిక్స్త్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి 9 పొజిషన్స్ అనుకోండి, డిజిట్స్ అనుకోండి, లెటర్స్ అనుకోండి. సో, అక్కడి నుంచి 9 ఏవైతే లెటర్స్ ఉన్నాయో దాన్ని అది ఫెచ్ చేస్తుంది. బట్ ఇక్కడ మన యూజ్ కేస్‌కి మనం డిఫరెంట్ సబ్‌స్ట్రింగ్‌ని యూజ్ చేయాలి. అదే సబ్‌స్ట్రింగ్ అండర్‌స్కోర్ ఇండెక్స్. సో, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో ఫస్ట్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ఏం స్పెసిఫై చేయాలంటే కోలన్‌లో ఇవ్వాలి. అంటే ఎక్కడైతే ఉంటదో దాని రైట్ సైడ్‌కి ఉన్నా అది ఫెచ్ చేసేయాలి. సో, ఇక్కడ 9 తీసేసి -1 ఇస్తున్నా. -1 ఎందుకు పెడుతున్నాం అంటే అది ఎస్‌క్యూఎల్ పెట్టిన రూల్ మనం ఏం చేయలేం. సో, -1 ఇస్తే ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఉంటదో దానికి రైట్ సైడ్‌లో ఎన్ని వాల్యూస్ ఉన్నా అది ఫెచ్ చేస్తది. సో, లెట్స్ రన్ దిస్. సో, ఇక్కడ చూసినట్టయితే gmail.com ఫస్ట్ 3 రోస్‌కి, లాస్ట్ రోకి complex.com ఎగ్జాక్ట్‌లీ మనకి ఏం కావాలో అదే వచ్చేసింది. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ సబ్‌స్ట్రింగ్ అండ్ దిస్ ద యూజ్ ఆఫ్ సబ్‌స్ట్రింగ్ ఇండెక్స్. సో, ఈ ఫార్ములాస్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫర్గెట్ యూ కెన్ కాపీ థట్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ imeai.in అండ్ యూ కెన్ ప్రాక్టీస్. సో, దిస్ ఈజ్ సబ్‌స్ట్రింగ్. థర్డ్ ఫంక్షన్ ఈజ్ లెంత్. లెంత్ అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వర్డ్‌లోనే దానికి మీనింగ్ ఉంది. సింపుల్‌గా ఆ వాల్యూ లెంత్‌ని చూపిస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ తీసుకుందాం. ఏజ్‌లో 20 ఉంది. అంటే దాని లెంత్ 2 ఎందుకంటే దానిలో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. నంబర్స్‌కైతే డిజిట్స్ చూడాలి. క్యారెక్టర్స్‌కైతే లెటర్స్ చూడాలి. సో, నంబర్ ఆఫ్ లెటర్స్ ఆర్ నంబర్ ఆఫ్ డిజిట్స్ అదే లెంత్. సో, ఇప్పుడు దీనికి సింటాక్స్ ఏందంటే లెంత్ అని ఇచ్చి మనకు కావాల్సిన కాలమ్‌ని ప్రొవైడ్ చేయాలి. సో, ఇప్పుడు మనం దీనికి కూడా ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి చూద్దాం. లెంత్ అనేది వెరీ మచ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఆ వర్డ్‌లోనే దాని మీనింగ్ ఉంది. స్టిల్ మనం దాన్ని రన్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు ఇది సబ్‌స్ట్రింగ్ తీసేస్తున్నా మన ప్రీవియస్ ఫంక్షన్. కామా అట్లే పెడుతున్నా. సో, ఇప్పుడు మనం లెంత్‌కి కావాల్సిన ఫంక్షన్ ఏంటి? ఐ మీన్ సింటాక్స్ ఏంటి? లెంత్. LENGTH బ్రాకెట్ ఓపెన్ ఏజ్ కాలమ్‌ని తీసుకుంటున్నాం కాబట్టి ఏజ్ బ్రాకెట్ క్లోజ్ యాస్ దీన్ని మెయిల్స్ తీసేద్దాం మనం. లెంత్ ఏజ్ అని ఇద్దాం కాలమ్ నేమ్. సో, లెట్స్ రన్ దిస్. సో, ఇక్కడ అయిపోయింది.
22, 21 2 ఆల్ 2 ఆబ్వియస్‌లీ ఇది ఫర్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. ఎవరికి ఏజ్ అనేది 3 నంబర్స్‌లో ఉండదు కదా! 100 ఇయర్స్ వరకు బతికిరంటే దే ఆర్ సూపర్ హీరోస్. యూజువల్‌గానైతే 3 డిజిట్స్ ఆర్ 1 డిజిట్ అయితే ఉండరు. 9 ఇయర్స్ ఉన్నోళ్ళైతే బీటెక్ చేయరు కదా! సో, అది వన్ ఆఫ్ ద యూజ్ కేస్. అన్ని 2 ఉంటే ఏజెస్ అనేటియి ఎక్కడ రాంగ్ జరగలేదని ఒక చిన్న అజంప్షన్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇది రాంగ్ ఎగ్జాంపుల్ అయ్యుండొచ్చు. బట్ మీకు జస్ట్ అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ లాగా చెప్పిన. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెంత్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ రిప్లేస్. రిప్లేస్ ఏం చేస్తదంటే మనం ఇనీషియల్‌గా చూసిన ఎగ్జాంపుల్ యూట్యూబ్ స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది. మనం దాన్ని కరెక్ట్ చేయాలి. ఈ రిప్లేస్‌ని యూజ్ చేసి మనం డేటాబేస్‌లో మోడిఫై చెయ్యం. జస్ట్ మన అనాలిసిస్ కోసం టెంపరరీగా మోడిఫై చేసి చూసుకుంటాం. అంటే యూట్యూబ్ స్పెల్లింగ్ అని రాంగ్ ఉంది కదా! మనం దాన్ని కరెక్ట్ చేసి చూడడానికి మోడిఫై చేసుకుంటాం. అంతేగాని డేటాబేస్‌లో అయితే అది సేవ్ కాదు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం రిప్లేస్‌ని వాడతాం. దీని రియల్ యూజ్ కేస్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే యూట్యూబ్ అనే నేమ్ రాంగ్ వచ్చిందనుకుందాం. ఇప్పుడు గూగుల్ క్లయింట్స్ ఏమంటారంటే డేటాని ఫెచ్ చేయమంటారు. బట్ అక్కడ యూట్యూబ్ అనేది రాంగ్ ఉంటది. బట్ మనకు ఆబ్వియస్‌లీ తెలుసు యూట్యూబ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది గదా! అట్లాంటి సిట్యుయేషన్స్‌లో డేటా అనలిస్ట్ ఏం చేస్తాడంటే, దానికి అప్పటికప్పుడే సొల్యూషన్ లాగా టెంపరరీ రిపేర్ లాగా రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేసి యూట్యూబ్ స్పెల్లింగ్‌ని కరెక్ట్ చేసి చూపిస్తాడు డేటా అనలిస్ట్. ఎందుకంటే ఆబ్వియస్‌లీ కరెక్ట్ డేటా చూపించాలి క్లయింట్స్‌కి. రాంగ్ డేటా చూపియొద్దు. ఈ క్లయింట్‌కి డెలివరీ చేసిన తర్వాత మనం ఒక కంప్లెయింట్ అనేది రైజ్ చేయొచ్చు. అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు కరెక్ట్ చేయండి అని. దానికి కొంచెం టైం పడతది. సో, అట్లా టెంపరరీ ఫిక్సెస్ కోసం, టెంపరరీ రిపేర్స్ కోసం మనం రిప్లేస్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఇది వన్ ఆఫ్ ద సినారియో. ఇట్లా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి డిఫరెంట్ కంపెనీస్‌లో. సో, దట్ ఇస్ ద యూజ్ ఆఫ్ రిప్లేస్. సో, ఇప్పుడు మనం మన స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి లాస్ట్ నేమ్ అనే కాలమ్ ఉంది. ఈ లాస్ట్ నేమ్ కాలమ్‌లో మనకు ఒక యూనిక్ స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ పేరు యాస్కిన్. సో, ఇప్పుడు ఆ స్టూడెంట్ వచ్చి వైఏఎస్ కాదు నాది స్పెల్లింగ్ వైఈఎస్ అంటాడు. సో, దానికోసం మనం రీప్లేస్ ఫంక్షన్‌ని యూజ్ చేసి వైఏఎస్‌ని వైఈఎస్‌గా చేంజ్ చేద్దాం. సో, దానికి సింటాక్స్ ఏందంటే సెలెక్ట్ రీప్లేస్ బ్రాకెట్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన కాలమ్. ఇక్కడ కాలమ్ కాకుండా సింపుల్‌గా స్ట్రింగ్ తీసుకున్నాం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. కామా ఏ అంటే దేన్ని రీప్లేస్ చేయాలి అండ్ కామా ఎక్స్ అంటే ఆ ఏని దేనితోటి రీప్లేస్ చేయాలని సింపుల్‌గా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే లెట్స్ రైట్ ఎన్ ఎస్‌క్యూఎల్ క్వెరీ. సో, రీప్లేస్‌లో మనం చేయాల్సిందేంది యాస్కిన్‌లో వైఏఎస్ తీసేసి వైఈఎస్ పెట్టాలి. సో, దానికి మనం ఇక్కడ కోడ్ రాయొచ్చు. ఏంటంటే కామా రీప్లేస్ మనకు కావాల్సిన కాలమ్ ఏంటి లాస్ట్ నేమ్ కాబట్టి లాస్ట్ అండర్‌స్కోర్ నేమ్ కామా ఇప్పుడు ఇక్కడ మనం కండిషన్ ఇస్తే ఏం జరుగుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాస్కిన్‌లో ఏ కావాలి కాబట్టి మనం ఏ ఇస్తాం ఇక్కడ. ఏని దేనితో రీప్లేస్ చేయమంటాం? ఈ అని ఇట్లా ఇస్తాం. బ్రాకెట్ క్లోజ్. అక్కడ యాక్చువల్లీ ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వాలి. బట్ నేను చెప్తాను ఎందుకు ఇవ్వట్లేదో. సో, ఇక్కడ మనం ఏ ఇచ్చినామనుకోండి. ఇక్కడ ఈ అయిపోతది ఆబ్వియస్‌లీ. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే దాస్‌లో గూడా ఏ ఉంది. అది గూడా ఈ అయిపోతది. రాజ్‌లో గూడా ఏ ఉంది. అది గూడా ఈ అయిపోతది. సో, విచ్ విల్ బి ఎ వెరీ హ్యూజ్ మిస్టేక్. బట్ దానికోసం మనం ఇక్కడ వేర్ కండిషన్స్ గూడా పెట్టొచ్చు. బట్ ఇక్కడ వేర్ కండిషన్స్ పెడితే మీకు టూ మచ్ డిఫికల్ట్ అయిపోతది కాబట్టి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లాస్ట్ నేమ్ బదులు జస్ట్ డైరెక్ట్‌గా నేమ్ తీసుకుందాం. యాస్కిన్ అని. సో, వైఎస్‌కేఐఎన్ ఇన్వర్టెడ్ కామాస్. సో, ఇక్కడ ఏ ఉన్న దగ్గర ఈ రావాలి. ఇక్కడ మనం ఫ్రమ్ తీసేద్దాం. ఎందుకంటే ఇది డైరెక్ట్‌గా టేబుల్ తోటి ఇంటరాక్ట్ అయితలేము. జస్ట్ నార్మల్‌గా చూస్తున్నాం. అది అయితుందా? అవ్వట్లేదా అని ఫంక్షన్ కోసం. సో, లెట్స్ రన్ దిస్. సో, ఇప్పుడు ఇది ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినా కదా! ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వాలని. సో, లెట్స్ గివ్ ఇన్వర్టెడ్ కామాస్ ఫర్ దిస్. సో, లెట్స్ రన్ దిస్ అగైన్. సో, ఇక్కడ చూసినట్టయితే యస్కిన్ అని వచ్చింది. సో, దీన్ని యాజ్ అని ఇచ్చి న్యూ నేమ్ అని ఇద్దాం. సో, యస్కిన్. సో, అయిపోయింది. దీన్ని మనం టేబుల్ తోటి కూడా వేర్ కండిషన్ ఇచ్చి కొంచెం మల్టిపుల్ ఫిల్టర్స్ పెట్టి చేయొచ్చు. సో, మీకు సింపుల్‌గా అర్థం కావడం కోసం ఇట్లా డైరెక్ట్‌గా ఇచ్చేసిన. యూ కెన్ స్టిల్ ట్రై థాట్ వే. సో, మనం అట్లా కూడా చేయొచ్చు. ఎస్‌క్యూఎల్‌లో ఒక సొల్యూషన్ రావాలంటే ఓన్లీ వన్ పర్టిక్యులర్ వే ఉండదు. దానికి చాలా మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ అవర్ క్రియేటివిటీ. మనం ఎట్లా ఆలోచిస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో, ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ హావ్ టు నో ఎవ్రీ కీవర్డ్ ఇన్ ఎస్‌క్యూఎల్. ఈ వీడియో ఇంటెన్షన్ కూడా అదే. మీకు అన్ని కీవర్డ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలని. సో, దిస్ ద యూజ్ ఆఫ్ రీప్లేస్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ ట్రిమ్. ట్రిమ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి ఒక టేబుల్‌లో. లెట్స్ అస్యూమ్ ఉదయ్ అని టైప్ చేసేటప్పుడు డేటాబేస్‌లో ఉదయ్, స్పేస్ ఇచ్చిండనుకుందాం. ట్రిమ్ ఫంక్షన్ ఏం చేస్తదంటే ఉదయ్‌కి ముందు అండ్ ఉదయ్ తర్వాత ఏమన్నా బ్లాంక్ స్పేసెస్ ఉంటే దాన్ని తీసేస్తది. అంటే కట్ చేస్తది. దాని యూజ్ ఏందంటే అది అడ్వాన్స్ లెవెల్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇదే అర్థం చేసుకోండి. ట్రిమ్ ఏం చేస్తదంటే ఒక వాల్యూకి దానికంటే ముందు, దానికంటే తర్వాత ఏమన్నా బ్లాంక్ స్పేసెస్ ఉంటే వాటిని అది కట్ చేస్తుంది. దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ట్రిమ్ ఫంక్షన్. సో, ఇప్పుడు మనం దీని సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఏందంటే సెలెక్ట్, ట్రిమ్ అండ్ కాలమ్ నేమ్. సింపుల్‌గా ఫ్రంట్ అండ్ లాస్ట్‌లో ఉన్న బ్లాంక్ స్పేసెస్‌ని కట్ చేస్తుంది. సో, దీనికి కూడా మనం ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి చూద్దాం. ట్రిమ్ ఫంక్షన్‌కి కూడా మన టేబుల్‌లో ఏమట్లా ఎర్రర్స్ లేవు. సేమ్ రీప్లేస్‌కి తీసుకున్నట్టే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో, ఇక్కడ ఇది తీసేద్దాం కంప్లీట్‌గా.
లెట్స్ టైప్ ట్రిమ్. ట్రిమ్‌లో ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కాలమ్‌లో ఒక వాల్యూ అనుకుందాం. ఇన్వర్టెడ్ కామా ఇచ్చిన 1, 2, 3 స్పేసెస్ ఇచ్చిన సుప్రీం అని ఇచ్చిన అండ్ అగైన్ తర్వాత కూడా కొన్ని స్పేసెస్ ఇస్తున్నా అండ్ ఇన్వర్టెడ్ కమాస్ క్లోజ్. లెట్స్ సే ఇట్లాంటి వాల్యూ మన కాలమ్‌లో ఉందనుకుందాం. అండ్ లెట్స్ రన్ దిస్. సో ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొచ్చింది? సుప్రీం అని వచ్చింది. బట్ ఇక్కడ ఏం స్పేసెస్ లేవు ఇక్కడ ఉన్నట్టు. ఇప్పుడు మనం దీన్ని మన టేబుల్‌కి కూడా అప్లై చేయొచ్చు. బట్ అక్కడ ఎక్కడ స్పేసెస్ లేవు కాబట్టి మనకు అవుట్‌పుట్ అనేది కనిపియదు. సింపుల్‌గా మనం టేబుల్ తోటి ఇంటరాక్ట్ అయితున్నప్పుడు ఏమి ఇవ్వాలంటే జస్ట్ ఈ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి జస్ట్ కాలమ్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ అండర్‌స్కోర్ నేమ్ కదా! ఫస్ట్ అండర్‌స్కోర్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో, రన్. ఇందులో ఆబ్వియస్‌లీ పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ అక్కడ మనం నేమ్స్ ఇచ్చేటప్పుడే మనం స్పేసెస్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో, ఇది ఎందుకు చెప్పినా అంటే యాస్ ఐ సెడ్ మీకు ఎవ్రీ ఎస్‌క్యూఎల్ కీవర్డ్ వచ్చి ఉండాలి కాబట్టి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇది మీకు ఇప్పుడు యూజ్‌ఫుల్ కాకపోయినా గానీ మీరు ఫ్యూచర్‌లో మీ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఏదో ఒక సినారియోలో ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయితది. ద ఓన్లీ థింగ్ ఈస్ యూ హావ్ టు నో దట్ ట్రిమ్ అనే ఫంక్షన్ అనేది ఒకటి ఉందని మీకు తెలిసుంటే యూ కెన్ యూజ్ దిస్ ఇన్ ఎనీ సినారియోస్. సో, దిస్ ఈస్ ద ట్రిమ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ లోవర్. లోవర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందులో ఉదయ్ అనే నేమ్‌లో యూ క్యాపిటల్ ఉంది. రెస్ట్ అన్ని స్మాల్ లెటర్స్‌లో ఉన్నాయి. బట్ ఇప్పుడు నాకు ఆల్ ఆఫ్ ఎ సడెన్ అన్ని స్మాల్ లెటర్స్‌లోనే కావాలి. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం లోవర్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. దీనికి సింటాక్స్ ఏందంటే సెలెక్ట్ లోవర్ అండ్ కాలమ్ నేమ్. ఇప్పుడు దీనికి కూడా మనం ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి చూద్దాం. లోవర్ ఫంక్షన్‌కి మనం ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ కాకుండా మన స్టూడెంట్స్ దాంట్లో నుంచే ఫెచ్ చేద్దాం. సో, ఫస్ట్ ఏం చేద్దామంటే లెట్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ చూద్దాం. సో, ఇక్కడ మనం తీసుకున్న అసైన్‌మెంట్ ఏంటి? ఫస్ట్ నేమ్‌ని కంప్లీట్‌గా లోవర్ కేస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ యూ అనేది క్యాపిటల్ ఉంది కాబట్టి. సో, స్టార్ అట్లే ఉంచి కామా. సో, దీని సింటాక్స్ ఏంటి? లోవర్ కదా! లోవర్ బ్రాకెట్ ఓపెన్ కాలమ్ నేమ్ ఏంటి? ఫస్ట్ నేమ్. ఫస్ట్ అండర్‌స్కోర్ నేమ్ యాస్ లోవర్ అని ఇద్దాం. లోవర్ ఎఫ్‌ఎన్ అంటే ఫస్ట్ నేమ్ అని. సో, లెట్స్ రన్ దిస్. ఇక్కడ యూ అనేది స్మాల్ లెటర్స్‌లో వచ్చింది. సేమ్ కే, డి, ఎస్ ఇవన్నీ స్మాల్ లెటర్స్‌లో వచ్చేసినాయి. అండ్ అగైన్ ఇప్పుడు మీకు ఇది సింపుల్‌గా అనిపియొచ్చు. దీనితో పెద్ద యూజ్‌ఫుల్ లేదనిపియొచ్చు. బట్ ద రియాలిటీ ఈస్ ఫ్యూచర్‌లో మీరు కంపెనీలో ఏదో ఒక సిట్యుయేషన్ వస్తది మీకు. ఖచ్చితంగా మీరు లోవర్ కేస్ లెటర్సే యూజ్ చేయాలి అని. అది ఎట్లాంటి సినారియో అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ యూ హావ్ టు బీ ప్రిపేర్డ్. అందుకే మీకు ఈ ఎస్‌క్యూఎల్ కీవర్డ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ లోవర్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ అప్పర్ ఫంక్షన్. అప్పర్ ఏందంటే సింపుల్‌గా అపోజిట్ ఆఫ్ లోవర్. మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ టేబుల్‌ని తీసుకుందాం. మనలో ఫస్ట్ నేమ్. ఇక్కడ ఉదయ్‌లో యూ క్యాపిటల్ అండ్ డీఏవైఆర్ స్మాల్. ఇప్పుడు మనం అన్నిటిని క్యాపిటల్ చేయడానికి మనం అప్పర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంటే ఆ కాలమ్‌లో ఉన్న వాల్యూస్ అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో కనిపిస్తాయి. సో దీనికి సింటాక్స్ ఏందంటే సెలెక్ట్ అప్పర్ అండ్ కాలమ్ నేమ్. అండ్ అగైన్ దీనికి ఎస్‌క్యూఎల్ క్వెరీ అప్పర్‌కి కూడా ఏం చేంజెస్ లేదు. జస్ట్ లోవర్ తీసేసి ఇక్కడ అప్పర్ అని టైప్ చేస్తా. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. లెట్స్ రన్ దిస్. ఆడ లోవర్ అని పెట్టిన. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ అప్పర్ అని పెట్టండి. సో ఇక్కడ ఉదయ్ క్యాపిటల్, ఆల్ ఆర్ క్యాపిటల్. సో దిస్ ద యూజ్ ఆఫ్ అప్పర్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ లెఫ్ట్. లెఫ్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఎగ్జాంపుల్‌కి మళ్ళీ మనం స్టూడెంట్స్ టేబుల్‌ని తీసుకుందాం. ఇక్కడ మనకి రోల్ నంబర్ కాలమ్ అనేది ఉంది. ఇక్కడ మీరు రోల్ నంబర్ గమనించుంటే నార్మల్‌గా ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ అని ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 24 అనేది ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఉంటది నార్మల్‌గానైతే. మనం ఏ ఇయర్‌లో జాయిన్ అయితామో ఆ కోడ్ ఉంటది. నెక్స్ట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. లెఫ్ట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకు ఒక పర్టిక్యులర్ లెంత్ వరకే వాల్యూస్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం లెఫ్ట్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీ రాద్దాం. వేర్ నాకు ఓన్లీ ఫస్ట్ 2 లెటర్సే కావాలి. ఐదర్ అది డిజిట్స్ అనుకోండి మీరు, లెటర్స్ అనుకోండి. కాకపోతే ఫస్ట్ 2 పొజిషన్సే కావాలి. అంటే నాకు అవుట్‌పుట్ 24 అని రావాలి. అట్లా కొంతమందికి 16, 17, 18, 19 అట్లా డిఫరెంట్ సీరీస్ ఉంటాయి. అకార్డింగ్ టు దేర్ ఇయర్ ఆఫ్ జాయినింగ్స్. సో దానికి మనకు కావాల్సిన సింటాక్స్ ఏందంటే సెలెక్ట్ లెఫ్ట్. లెఫ్ట్ ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన కాలమ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ కాలమ్ నేమ్ ఇవ్వలేదు. ఇది జస్ట్ సింటాక్స్ కాబట్టి ఏబీసీడీఎఫ్ అని తీసుకున్నా. కాలమ్ నేమ్ కామా 2 అంటే ఇది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న కాలమ్‌లో సెకండ్ పొజిషన్ వరకే వాల్యూస్‌ని ఫెచ్ చేసి మనకి చూపిస్తుంది. అర్థం కాకపోతే లెట్స్ రైట్ ఎ ఎస్‌క్యూఎల్ క్వెరీ దాంట్లో క్లియర్‌గా చూద్దాం. సో లెఫ్ట్ ఫంక్షన్‌లో మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సింది ఓన్లీ 24 అంటే విచ్ రిప్రజెంట్స్ ద ఇయర్ ఆఫ్ జాయినింగ్. సో ఇప్పుడు మనం ఈ లోవర్ ఫంక్షన్‌ని తీసేద్దాం. సో కామా ఇక్కడ మనకు కావాల్సిన కీవర్డ్ లెఫ్ట్. ఫస్ట్ ఇవ్వాల్సింది కాలమ్ నేమ్. మనకి ఏ కాలమ్ నేమ్ కావాలి? రోల్ నంబర్. సో రోల్ అండర్ స్కోర్ నెంబర్ కామా. సో మనకి ఎన్ని లెటర్స్ కావాలి? సో మీరు దీన్ని లెటర్స్ అనుకోవచ్చు, డిజిట్స్ అనుకోవచ్చు ఆర్ పొజిషన్స్ అనుకోవచ్చు. ఇక్కడ 24 అనేది లెట్స్ సే 2 అనేది ఫస్ట్ పొజిషన్, 4 అనేది సెకండ్ పొజిషన్.
సో, ఇప్పుడు మనకి సెకండ్ పొజిషన్ వరకు కావాలి. సో, ఇక్కడ కామా 2 ఇద్దాం. బ్రాకెట్ క్లోజ్ యాజ్ ఇచ్చి వైఓజే అంటే ఇయర్ ఆఫ్ జాయినింగ్ అనుకుందాం. సో, లెట్స్ రన్ దిస్. సో, ఇక్కడ వచ్చేసినాయి. ఓన్లీ 24 వచ్చేసింది. సో, ఇక్కడ మనం సింపుల్ ట్రిక్ యూజ్ చేసినాం. ఎందుకంటే ఇది ఎట్లాంటి సినారియోస్‌లో యూజ్‌ఫుల్ అయితదంటే, ఎక్కడైతే ఆ నంబర్ ఫార్మాట్ అన్ని యూజర్స్‌కి, ఇక్కడ యూజర్ కాదు గానీ స్టూడెంట్స్. సో, అందరు స్టూడెంట్స్‌కి యూనిక్‌గా ఉండే నంబర్స్ అంటే రూల్ నంబర్స్. ఎందుకంటే అందరు స్టూడెంట్స్‌కి ఒకటే ఫార్మాట్ ఉంటది. ఎట్లా అంటే 4 నంబర్స్‌లో 10 డిజిట్స్ ఎట్లుంటాయో అట్లా రూల్ నంబర్స్‌లో కూడా సేమ్ డిజిట్స్ ఉంటాయి గదా! సో, అట్లాంటి సినారియోస్‌లో మనం ఇట్లాంటి కండిషన్స్ ఇవ్వచ్చు. మన పాత ఫంక్షన్స్‌లో చూసుకున్నట్టయితే మనం సబ్‌స్ట్రింగ్ యూజ్ చేసినాం. ఎక్కడనైతే ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ ఉండదు. అంటే ఉదయ్ అనేది 4 ఉంది. ఇక్కడ కిరణ్ తేజ్‌కి ఎక్కువ లెంత్ ఉంది కదా! అట్లాంటి అన్‌స్ట్రక్చర్డ్ ప్రొసీజర్స్ ఉంటే మనం సబ్‌స్ట్రింగ్‌ని యూజ్ చేసినాం. ఇక్కడ పర్ఫెక్ట్ ఫార్మాట్ ఉంది కదా! ఎందుకంటే అన్ని రూల్ నంబర్స్ ఒకటే లెంత్ ఉంటాయి. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం లెఫ్ట్ యూజ్ చేసినాం. నేను వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ చెప్పిన. ఇట్లా చాలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. వేర్ యూ కెన్ లెవరేజ్ లెఫ్ట్ ఫంక్షన్. సో, దిస్ ఈజ్ లెఫ్ట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ రైట్. రైట్ ఏందంటే సింపుల్‌గా లెఫ్ట్‌కి అపోజిటే. రైట్ ఏం చేస్తుందంటే సేమ్ ఎగ్జాంపుల్ రోల్ నంబర్ తీసుకుందాం. నార్మల్‌గా లాస్ట్ 3 డిజిట్స్ ఏముంటాయంటే మన రూల్ నంబర్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ రూల్ నంబర్స్. ఫస్ట్ నుంచి వచ్చే లెటర్స్ ఏముంటాయంటే దట్ విల్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్, కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ అట్లా డిఫరెంట్ ఉంటాయి. బట్ లాస్ట్ 3 అయితే మన క్లాస్‌లో ఉండే రూల్ నంబర్స్ ఉంటాయి కదా! మనం రైట్ ఫంక్షన్ యూజ్ చేసి ఓన్లీ ఆ 3 డిజిట్స్‌నే ఫెచ్ చేసి చూద్దాం. దీనికి కావాల్సిన సింటాక్స్ ఏంటి? సేమ్ లెఫ్ట్‌కున్న సింటాక్స్. సెలెక్ట్ రైట్ కాలమ్ నేమ్, 2 అంటే ఏం చేస్తుందంటే అంటే ఇది ఓన్లీ ఎగ్జాంపుల్‌కే సెకండ్ పొజిషన్ నుంచి ఏవైతే రైట్ సైడ్ ఉన్నాయో వాటన్నిటిని ఫెచ్ చేస్తుంది. మన సిట్యుయేషన్‌కి దట్ విల్ బి ఎ డిఫరెంట్ పొజిషన్ నంబర్. అదేందో మనం ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి చూద్దాం. సో, ఇప్పుడు రైట్ ఫంక్షన్‌లో ఏమి ఇవ్వాలంటే సో, ఇప్పుడు లెఫ్ట్‌లో 2 ఇచ్చినప్పుడు లెఫ్ట్ నుంచి 2 పొజిషన్స్‌ని అది ఎట్లా పుల్ చేసుకుందో సేమ్ రైట్ ఫంక్షన్‌లో కూడా మనం 2 అని ఇస్తే అది 0, 1 అని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది. బట్ మనకు కావాల్సింది 601 అంటే 3 డిజిట్స్ కావాలి. డిజిట్స్ అనుకోండి, పొజిషన్స్ అనుకోండి ఆర్ లెటర్స్ అనుకోండి. 3 కావాలి. సో, ఇక్కడ మనం ఫస్ట్ 3 అనిద్దాం. అండ్ ఇక్కడ లెఫ్ట్ తీసేసి రైట్. అండ్ వైఓజీ అంటే ఇయర్ ఆఫ్ జాయినింగ్ తీసేసి ఇదేమిద్దాం. సో, ఓకే. నార్మల్ రోల్ అనిద్దాం. సో, లెట్స్ రన్ దిస్. సో, ఇక్కడ వచ్చేసింది 601, 602 అని. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే రైట్ సైడ్ నుంచి ఎన్ని పొజిషన్స్ వరకు కావాలి అది ఇవ్వాలి మనం. రైట్ నుంచి ఎన్ని తీసుకుందాం? 1, 2, 3. సో, అదే రోల్ నంబర్, 3 అని స్పెసిఫై చేసినాం. ఇక్కడ మనకి రోల్ నంబర్స్ వచ్చేసినాయి. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ రైట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ ఎల్‌ప్యాడ్. ఎల్‌ప్యాడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనం కోర్స్ టేబుల్‌ని తీసుకుందాం. ఇక్కడ మీరు కోర్స్ ఐడీ కాలమ్ గమనిస్తే ఫస్ట్ 3 రోస్‌కి 7 డిజిట్స్ ఉన్నాయి. కాకపోతే ఫోర్త్ రోలో 6 డిజిట్సే ఉన్నాయి. సో, ఇప్పుడు ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ నాకు ఒక క్లయింట్ వచ్చిండు. అక్కడ 6 డిజిట్స్ ఉన్నా గానీ నాకు ఓవరాల్‌గా ఆ కాలమ్‌లో ఉన్నా లేకపోయినా 7 డిజిట్సే కావాలి అంటాడు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఎల్‌ప్యాడ్‌ని యూజ్ చేస్తాం. ఇది ఎట్లా చేస్తామో ఫస్ట్ సింటాక్స్ చూద్దాం దీనిది. సెలెక్ట్ ఎల్‌ప్యాడ్ అని ఇచ్చి మనకు కావాల్సిన కాలమ్, 5 అంటే ఎంత లెంత్ తీసుకుంటున్నాం అండ్ ఎక్స్ అంటే అందులో గ్యాప్స్‌ని ఏ లెటర్ తోటి ఫిల్ చేయాలి. ఇది మీకు అర్థం కాకపోతే ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి క్లియర్‌గా చూద్దాం మనం. ఎల్‌ప్యాడ్‌కి మనం డిఫరెంట్ టేబుల్‌ని యూజ్ చేస్తున్నాం. అది కోర్స్ టేబుల్. సో, ఫస్ట్ మనం ఏం చేద్దాం యాజ్ యూజువల్‌గా ఫస్ట్ లెట్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్. దీన్ని రన్ చేద్దాం. సో, కోర్స్‌లో ఈ వాల్యూస్ ఉన్నాయి. సో, ఇక్కడ డిఫరెంట్‌గా కనిపించే వాల్యూ ఏంది? ఈ లాస్ట్ రో. ఎందుకంటే వీటికి 1, 2, 3, 4, 5, 6, 7 దీని లెంత్ 7 ఉంది. దీనిది కూడా 7 ఉంది. బట్ దీనిది చూసుకుంటే 3, 4, 5, 6 ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది రియాలిటీ కాదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇది నేర్చుకోవడానికి కోసం మీకు క్లయింట్ వచ్చి ఆర్ యువర్ మేనేజర్ వచ్చి ఏమంటారంటే ఈ కాలమ్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ ఒకటే లెంత్ ఉండాలి. ఇది 7 ఉంది కాబట్టి ఇది కూడా 7 ఉండాలి. 6 ఉండొద్దు అంటారు. ఇది ఆబ్వియస్‌లీ నాట్ లాజికల్. బట్ క్లయింట్స్ అప్పుడప్పుడు ఇట్లా లాజిక్ లేని సొల్యూషన్స్ తెమ్మంటారు. మనం చేయాల్సిందే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో కూడా 7 డిజిట్స్ రావాలి. అంటే 7 లెంత్ ఉండాలి. సో, మనం ఇప్పుడు ఈ చేసే ఈ టాస్క్ దిస్ ఈస్ కంప్లీట్‌లీ రిలేటెడ్ టు క్రియేటివ్ థింకింగ్. ఎందుకంటే ఆబ్వియస్‌లీ మన మైండ్ ఏం ఆలోచిస్తది? ఇక్కడ 6 డిజిట్స్ ఉంది. దీన్ని 7కి నేను ఎట్లా తీసుకొస్తా? ఆబ్వియస్‌లీ అది లాజికల్ కాదు కదా! అని ఆలోచిస్తాం. బట్ మనకు ఆ టాస్క్ అసైన్ అయిన తర్వాత మనం చేయాల్సింది. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం కొంచెం డిఫరెంట్‌గా థింక్ చేయాలి. దీన్ని 7 డిజిట్స్‌గా తీసుకురావాలంటే మనం ఎట్లా తీసుకురావాలనేది డిఫరెంట్ వేస్‌లో ఆలోచించాలి. సో, దిస్ మైట్ కమ్ అండర్ క్రియేటివ్ థింకింగ్ ఆర్ క్రిటికల్ థింకింగ్. సో, ఇక్కడ వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఏందంటే మనం ఎల్‌ప్యాడ్‌ని యూజ్ చేసి అది చేయొచ్చు. సో, లెట్స్ డూ థాట్. దీనికి కామా పెట్టి ఎల్‌ప్యాడ్
బ్రాకెట్ ఓపెన్ మనకు కావాల్సిన కాలమ్ కోర్స్ ఐడి. కోర్స్ అండర్‌స్కోర్ ఐడి, కామా మనకిక్కడ లెంత్ కావాల్సిందేంది ఓవరాల్‌గా 7 ఉండాలి గదా! ఫస్ట్ మనం లెంత్‌ని స్పెసిఫై చేద్దాం 7 అని. కామా ఒకవేళ 7 లేకుండా ఉన్న వాల్యూస్ అంటే ఈ లాస్ట్ రోలో 7 లెంత్ లేదు గదా! అట్లాంటి సిట్యుయేషన్స్‌లో అది ఏం చేస్తదంటే ఒక వాల్యూని అది ఫిల్ చేయాలి. దాన్నే మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో, అదేంటి మనం ఇక్కడ 0 అనిద్దాం. అండ్ ఇన్వర్టెడ్ కామా బ్రాకెట్ క్లోజ్. ఫస్ట్ అది ఏం చేస్తదంటే మనం 7 అని లెంత్ ఇచ్చినాం కదా! అన్ని రోస్‌లో అది స్కాన్ చేస్తది. ఇందులో 7 ఉందా లెంత్? ఒకవేళ లేకపోతే 0 తోటి ఫిల్ చేద్దాం. ఒకవేళ 7 లెంత్ ఉంటే గుడ్. మనం దాన్ని ఏం చేంజ్ చేయొద్దు. సేమ్ విత్ సెకండ్ రో, థర్డ్ రో అండ్ ఫోర్త్ రో. సో, ఫోర్త్ రోలో 6 ఉంది లెంత్. సో, మనం ఇక్కడ ఇచ్చింది 7 కాబట్టి ఆ ఒక్కదాన్ని 0 తోటి ఫిల్ చేస్తది. ఇక్కడ మనం ఇచ్చింది ఎల్ ప్యాడ్ అంటే లెఫ్ట్. ఎల్ అంటే లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్‌లో యాడ్ చేస్తదది. లెఫ్ట్‌లో 0 అని స్పెసిఫై చేస్తది. సో, దాన్ని మనం రన్ చేసి చూద్దాం. సో, లెట్స్ రన్ థిస్. సో, ఇక్కడ చూసినట్టయితే ఏ ఉంది. మనకి ఇక్కడ కొత్తగా ఇచ్చిన కాలమ్‌లో 0 వచ్చేసింది. సో, ఇప్పుడు ఈ కొత్త కాలమ్‌లో అన్ని వాల్యూస్‌కి లెంత్ 7 ఉంటది. సో, థిస్ ఈస్ వన్ ఆఫ్ ద సొల్యూషన్. ఇక్కడ నేను క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అని ఎందుకన్నా అంటే, ఇక్కడ మీరు 0 కాకుండా ఏ వాల్యూ ఇచ్చినా గాని ఎర్రర్ అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ బి ఇచ్చిర్రనుకుందాం. ఇక్కడ బిఏడి అనంటే అది మళ్ళీ ఒక ఎర్రర్ అయిపోతది కదా! ఎందుకంటే మళ్ళీ ఏదో కొత్త కోర్స్ ఐడీ లాగా కన్‌ఫ్యూజన్ అయిపోతారు. 0 అనేది ఎవరు కోర్స్ ఐడీకి స్టార్ట్ చేయరు కాబట్టి దే విల్ ఇగ్నోర్ ఇట్. మీరిక్కడ 0 బదులు ఫర్ ఎగ్జాంపుల్ 0 కాకుండా హ్యాష్ ట్యాగ్ ఇచ్చిర్రనుకుందాం. హ్యాష్ ట్యాగ్. దాన్ని గూడా మనం కన్సిడర్ జేయొచ్చు. ఎందుకంటే హ్యాష్ ట్యాగ్ ఏడీ అంటే ఆబ్వియస్‌లీ హ్యాష్ ట్యాగ్‌ని అందరూ ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే హ్యాష్ ట్యాగ్ తోటి ఏమి కోర్స్ ఐడీస్ ఉండవు గాబట్టి. సో, దానికోసం మీరు కొంచెం క్రియేటివ్‌గా, క్రిటికల్‌గా థింక్ చేయాలని జెప్పిన. ఇట్లాంటి సిట్యుయేషన్స్ చాలా వస్తాయి. ద ఓన్లీ థింగ్ ఈస్ మీరు కొంచెం క్రియేటివ్‌గా థింక్ చేయండి. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ నాట్ క్రియేటివ్, చాట్‌జీపీటీ లాంటి చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లో. వాటిని యూజ్ చేసి గూడా మీరు చాలా ఐడియాస్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకది ఎట్లా యూజ్ చేయాలి, దాని మీద గూడా వీడియో చేయాలి అంటే జస్ట్ కమెంట్ చాట్‌జీపీటీ. నేను దాని మీద గూడా ఒక వీడియో చేస్తాను. హౌ టు యూజ్ చాట్‌జీపీటీ స్పెషల్లీ ఫర్ డేటా అనలిసిస్. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎల్‌ప్యాడ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ ఆర్‌ప్యాడ్. సింపుల్‌గా అపోజిట్ టు ఎల్‌ప్యాడ్. ఇందులో మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ అండ్ సేమ్ కాలమ్ తీసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ ఎగ్జాంపుల్‌లో ఏని తీసేసి లాస్ట్‌లో సీని పెట్టాం. ఇక్కడ ఆర్‌ప్యాడ్ కోసం ఫస్ట్‌లో ఏని పెట్టేసి లాస్ట్‌లో సీని తీసేసాం. సో దట్ లాస్ట్‌లో కూడా 0 రావాలి కాబట్టి. దీనికి సింటాక్స్ ఏందంటే సెలెక్ట్ ఆర్‌ప్యాడ్ అండ్ సేమ్ కాలమ్ నేమ్, కామా లెంత్ అండ్ దేనితోటి ఫిల్ చేయాలి. అలాగే దీనికి కూడా ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి చూద్దాం క్లియర్‌గా. ఇప్పుడు ఆర్‌ప్యాడ్‌కి సింపుల్‌గా మనం చేయాల్సింది ఏందంటే ఇక్కడ ఎల్ తీసేసి ఆర్ పెట్టాలి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ తీసేసి మన ప్రీవియస్‌గా ఏం తీసుకున్నామో 0 అదే పెడదాం. సో, లెట్స్ రన్ థిస్. సో, ఇక్కడ మనకి ఇనీషియల్‌గా ఫస్ట్‌లో 0 వచ్చింది. ఇక్కడ ఆర్ ప్యాడ్ ఇచ్చినాం కాబట్టి లాస్ట్‌లో 0 వచ్చింది. సో, ఎందుకొచ్చిందంటే మనం ఆర్ అని ఇచ్చినాం కాబట్టి రైట్ ప్యాడ్. సో, ఆర్ ప్యాడ్ ఏం చేస్తుందంటే సేమ్ అగైన్ లెంత్ 6 ఉంది కాబట్టి రైట్ సైడ్‌లో ఖాళీగున్న దగ్గర ఎన్ని ఖాళీగా ఉంటే అన్ని ప్లేసెస్‌లో అది 0ని ఫిల్ చేస్తుంది. సో, ఇక్కడ రైట్ సైడ్ 0ని ఫిల్ చేసింది. సో, దిస్ ద యూజ్ ఆఫ్ ఆర్ ప్యాడ్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ ఇన్‌స్ట్రింగ్ అంటే ఐఎన్‌ఎస్‌టిఆర్ అంటే ఇన్‌స్ట్రింగ్. దీని యూజ్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నంబర్ కాలమ్ ఉంది. ఇందులో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ క్లయింట్ వచ్చి నాకు 24 అంటే ఇయర్ ఆఫ్ జాయినింగ్ తర్వాత అందరూ ఐ అనేది ఫిల్ చేసిర్రా లేదా? నాకు ఒకవేళ రాంగ్ ఉంటే నాకు దాని లిస్ట్ కావాలి అర్జెంట్‌గా అంటాడు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ ఇన్‌స్ట్రింగ్ ఫంక్షన్‌ని యూజ్ చేయొచ్చు. ఎట్లా యూజ్ చేయొచ్చో ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. ఇక్కడ సింటాక్స్ ఏందంటే సెలెక్ట్ ఇన్‌స్ట్రింగ్ అంటే ఐఎన్‌ఎస్‌టిఆర్ బ్రాకెట్ ఓపెన్ కాలమ్ నేమ్, సీఎండీ. ఇక్కడ సీఎండీ ఎందుకు ఇచ్చినామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీడీఈఎఫ్‌లో సీడీ ఎక్కడైతే ఉంటుందో దాని పొజిషన్ అది ఫెచ్ చేసి మనకిస్తుంది. మన ఎగ్జాంపుల్ ఏంది? ఇక్కడ 24 తర్వాత ఐ రావాలి. సో, ఇక్కడ మనం థర్డ్ పొజిషన్‌లో ఐ రావాలి కాబట్టి మనం ఐ ఇచ్చినప్పుడు అవుట్‌పుట్ అనేది 3 అని వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడ ఎర్రర్స్ లేవని మనం క్లియర్‌గా మెన్షన్ చేయొచ్చు క్లయింట్‌కి. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఇన్‌స్ట్రింగ్‌ని యూజ్ చేస్తాం. దీనికి మనం ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి చూద్దాం. సో, ఇన్‌స్ట్రింగ్ ఫంక్షన్‌కి మనం మళ్ళీ స్టూడెంట్స్ టేబుల్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. లెట్స్ రన్ థిస్. సో, ఇక్కడ మనం చేయాల్సిందేంది? ఈ వై అనేది ఏ పొజిషన్‌లో ఉందనేది ఫెచ్ చేయాలి మనం. సో, దానికి కావాల్సిన కీవర్డ్ ఏంటి ఇన్‌స్ట్రింగ్‌కి? ఐఎన్‌ఎస్‌టిఆర్. ఫస్ట్ మనం కాలమ్ నేమ్ ఇవ్వాలి. అదే రోల్ నంబర్. సో, రోల్ నంబర్, కామా. సో, ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది వై కాబట్టి రోల్ నంబర్, ఇన్వర్టెడ్ కామాస్‌లో వై. ఇన్వర్టెడ్ కామా
క్లోజ్ అండ్ అగైన్ యాజ్ వై సింపుల్‌గా ఏదోకటి ఇచ్చినాం. మీరు కూడా ర్యాండమ్‌గా ఏదోకటి ఇవ్వచ్చు. సో, లెట్స్ రన్ దిస్. సో, y అనేది సిక్స్త్ పొజిషన్. మనం క్రాస్ చెక్ చేసుకుందాం. 2 అనేది ఫస్ట్ పొజిషన్ కాబట్టి 1, 2, 3, 4, 5, 6. సో, సిక్స్త్ పొజిషన్‌లో y ఉందని చెప్పేసింది. సో, ఇప్పుడు మీరు దీనికి యూజ్ కేస్ అడగొచ్చు. నేను మళ్ళీ ర్యాండమ్ ఏదో నాన్‌సెన్స్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా చూడొచ్చంటే దీన్ని, ఇక్కడ అందరికి 6 అని వచ్చింది. బట్ వాట్ ఇఫ్ ఏదో ఒక స్టూడెంట్‌కి 5 అని వచ్చిందనుకుందాం. అట్లా 5 అని వచ్చినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏమనంటే ఆ పర్టిక్యులర్ స్టూడెంట్ రోల్ నంబర్ అనేది ఒక కరెక్ట్ ఫార్మాట్‌లో లేదు అని. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఇది యూజ్ అయితది. ఎట్లా అంటే కంపెనీస్‌లో గూడా కొన్ని టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ ఏం చేస్తాయంటే కస్టమర్స్ డేటా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నంబర్ తీసుకుందాం. వాళ్ళు కండిషన్స్ పెడతారు. ఒకవేళ ఫోన్ నంబర్స్ అనే కాలమ్‌లో 10 డిజిట్స్ ఉన్నాయా? లేదా 11 డిజిట్స్ ఉన్నాయా అని. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఈ ఫంక్షన్‌ని యూజ్ చేయొచ్చు. అన్ని ఫోన్ నంబర్స్ 10 డిజిట్సే ఉన్నాయి. ఒకవేళ 11 డిజిట్స్ ఉంటే దెన్ మనకి కరెక్ట్ ఫోన్ నంబర్ రాలేదు. అదెక్కడ మిస్టేక్ జరిగింది? మనం మన వెబ్‌సైట్‌లో తీసుకునేటప్పుడు ఎర్రర్ జరిగిందా? లేదంటే డేటా ఇంజినీర్ వాళ్ళు అంటే హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యాడింగ్ దట్ పర్టిక్యులర్ డేటా ఇంటూ డేటాబేస్ వాళ్ళ దగ్గర ఎర్రర్ జరిగిందా? ఆర్ లేదా ఏదైనా కోడ్‌లో ఎర్రర్ జరిగిందా? అట్లా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే బదులు ఏదో ఒక సినారియోతోటి చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమైతది కాబట్టి అట్లా చెప్పిన. సింపుల్‌గా ఏ పొజిషన్‌లో ఉందనేది ఫెచ్ చేస్తది. సో, దిస్ ద యూజ్ ఆఫ్ ఇన్‌స్ట్రింగ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ రివర్స్. దీనికి నేను డెఫినిషన్ ఇవ్వను. ఎందుకంటే చూడంగానే తెలిసిపోతది ఏం చేస్తదో. సింపుల్‌గా రివర్స్ చేస్తది వాల్యూస్‌ని. ఇక్కడ మనం uday@gmail.com ఈ వాల్యూస్‌ని మనం రివర్స్ చేసి చూద్దాం. ఎట్లా వస్తాయి అవుట్‌పుట్ అనేది. సో, దీనికున్న సింటాక్స్ సెలెక్ట్, రివర్స్ అండ్ కాలమ్ నేమ్. వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ వెరీ సింపుల్. ఇది క్లయింట్స్ ఎప్పుడు అడుగుతారో నాకు తెలవదు గానీ ఏదో ఎస్‌క్యూఎలోడు పెట్టిండు. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంతే. సో, దీనికి కూడా మనం ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి చూద్దాం. రివర్స్‌కి చెప్పడం ఏం లేదు. డైరెక్ట్‌గా రాసి చూపించడమే. సో, ఇది తీసేసి రివర్స్ ఈమెయిల్ యాస్ దాన్ని ఆర్‌ఈవి అనిద్దాం. సో, లెట్స్ రన్ దిస్. రన్ అయిపోయింది. ఎంఓసీ అంటే .com COMకి రివర్స్ వచ్చేసింది ఎంఓసీ. సో, ఇట్ వర్క్డ్ ఫర్ ఎవ్రీథింగ్. దీని యూజ్ కేస్ ఏందో మీరు కామెంట్‌లో టైప్ చేయండి. నాకైతే తెలవది. మేబీ ఉంటది. ఐయామ్ నాట్ జోకింగ్. డెఫినెట్‌లీ దీని యూజ్ కేస్ ఎక్కడైనా ఉండుండొచ్చు. బట్ యాస్ ఐ సెడ్ మీరు అన్ని ఫంక్షన్స్ నేర్చుకోవాలి కాబట్టి దట్స్ వై ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ దిస్ ఫంక్షన్. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ రివర్స్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ ఫార్మాట్. ఇది కొంచెం డిఫరెంట్ ఫంక్షన్. ఎందుకంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది MySQLలో ఉన్న ఫార్మాట్. నార్మల్‌గా ఎస్‌క్యూఎల్‌లో ఉండేది ఫార్మాట్ అంటే డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉన్నాయి దానికి. బట్ MySQLలోనైతే ఓన్లీ ఒకటే యూజ్ కేస్ ఉంది. ఒకవేళ అసలు ఇది నేను చెప్పేది ఏం అర్థం కాకపోయినా సరే యూ కెన్ ఇగ్నోర్ దట్. ఒకవేళ కొంతమందికి ఆల్రెడీ దీని గురించి ఐడియా ఉంటే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవ్వొద్దని చెప్తున్నా. ఒకవేళ మీరు అర్థం కాకపోతే మీరు న్యూ బిగినర్స్ అయితే డోంట్ వర్రీ. అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏందంటే ఫార్మాట్‌కి యూజ్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ ఫార్మాట్, కాలమ్ నేమ్ తీసుకుంటలేను. మీకు అర్థం కావడానికి ఇక్కడ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 1, 2, 3, 4, 5, 6 డాట్ 7, 8, 9 ఉంది. దానికి కామా 2, 1 ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ డాట్ తర్వాత వచ్చేటియన్నీ డెసిమల్స్ అంటాం కదా! 7, 8, 9 అంటే 3 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. సో, 3 డెసిమల్ పాయింట్స్ వచ్చే బదులు నాకు ఓన్లీ 2 కావాలి అనుకుందాం. అంటే 7, 8 నాకు 9 వద్దు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఫార్మాట్‌ని యూజ్ చేస్తాం. జస్ట్ డెసిమల్ పాయింట్స్‌ని డిక్రీజ్ చేయడానికి మనం ఫార్మాట్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. దీనికి కూడా మనం ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసి చూద్దాం. సో, ఫార్మాట్ ఫంక్షన్‌కి మనకిక్కడ అట్లాంటి నంబర్స్ లేవు కాబట్టి డైరెక్ట్‌గా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎట్లా అంటే మనం ప్రీవియస్‌లీ చేసినాం కదా! ఫ్రమ్ తీసుకోకుండా డైరెక్ట్‌గా ఇక్కడనే శాంపుల్‌గా చూడడం. సో, ఫస్ట్ ఫార్మాట్ ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్. మనం నంబర్ తీసుకుందాం. ఆ నంబర్ ఏంటి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2000.999. సో, ఇందులో నుంచి మనకి ఓన్లీ 2 డెసిమల్ పాయింట్స్ రావాలి. సో, దానికి 2 అని ఇచ్చినాం. సో, లెట్స్ రన్ దిస్. ఇప్పుడు 2000.99 రావాలది ఆన్సర్. ఇక్కడ 00 వచ్చింది. ఇది రాంగా అంటే కాదు. మీరొక 1 సెకండ్ పాజ్ చేసి ఆలోచించండి ఎందుకు ఇది 00 వచ్చిందని. ఇది 00 ఎందుకొచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అవుట్‌పుట్ ఏం రావాలన్నా 2000.99 రావాలన్న. సో, ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ 99ని రౌండ్ చేసుకుంది. అంటే రౌండ్ ఫిగర్ చేసుకొని దాన్ని 2001.00గా అవుట్‌పుట్ ఇచ్చేసింది. సో, అందుకు ఇట్లా 2001.00 ఇచ్చేసింది. బట్ ఇక్కడ 9 కాకుండా మనం డిఫరెంట్ నంబర్ ఇచ్చి చూద్దాం. 943 ఇచ్చి చూద్దాం. సో, దీన్ని తీసేసి లెట్స్ రన్ దిస్. ఇప్పుడు 2000.94 రావాలి.
వచ్చేసింది. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫార్మాట్ ఫంక్షన్. ఇక్కడ 2 తీసేసి 1 ఇచ్చి చూద్దాం. ఓన్లీ 9 రావాలి. సో, అట్లా మనకు కావాల్సినట్టు ఇవ్వచ్చు. మీలో కొంతమంది ఆల్రెడీ ఫార్మాట్ తెలిసుంటే దీని డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఇది MySQLలోనైతే ఇట్లనే ఉంటది. సో, అందుకే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఇట్లాంటివి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేబీ హూ నోస్ ఇట్లాంటిది రేపు ఇంటర్వ్యూలో అడగొచ్చు మిమ్మల్ని. ఫార్మాట్‌కి MySQLలో డిఫరెంట్‌గా ఎందుకుంది? PostgreSQLలో డిఫరెంట్‌గా ఎందుకుందని. మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఒకవేళ మీకు దాని మీద కూడా వీడియో చేయాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ థట్ ఆల్సో. సో, ద లాస్ట్ ఫంక్షన్ ఈస్ స్ట్రింగ్ కంపేర్. స్ట్రింగ్ కంపేర్ ఏం చేస్తుందంటే 2 డిఫరెంట్ స్ట్రింగ్స్‌ని కంపేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ సెలెక్ట్ strcmp దాని ఫార్ములా. బ్రాకెట్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఒక కాలమ్ ఇచ్చి రైట్ సైడ్ స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు. ఎట్లా వైస్ వర్సా ఎట్లైనా ఇవ్వచ్చు. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మనం దీనికి SQL క్వెరీ రాసి అక్కడ క్లియర్‌గా చూద్దాం. స్ట్రింగ్ కంపారిజన్ దేనికి వాడతారని. సో, స్ట్రింగ్ కంపేర్‌కి మనం మన టేబుల్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. బట్ అట్లా చేసే ముందు నార్మల్ సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో, strcmp ఫస్ట్ మనం ఏం తీసుకుందామంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏని చూద్దాం. విల్ కంపేర్ విత్ బి. సో, ఇక్కడ ఏమైతుందంటే ఒకవేళ ఏ అనేది బి కంటే పెద్దదైతే అవుట్‌పుట్ అనేది 1 వస్తది. ఒకవేళ ఏ అనేది బి కంటే చిన్నదైతే -1 వస్తది. ఒకవేళ 2 సేమ్ అయితే 0 వస్తది. ఫస్ట్ దీని అవుట్‌పుట్ చూద్దాం. దాని తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, -1 వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? ఏ అనేది బి కంటే లెస్ ఉంది. లెస్ గ్రేటర్ దెన్ ఎట్లా అంటే సింపుల్ సీక్వెన్స్ చూడండి. ఏ తర్వాతనే బి వస్తది కదా! సో, ఏ అనేది బి కంటే లెస్ కాబట్టి -1 వచ్చింది. సో, దీన్ని రివర్స్ ఇచ్చి చూద్దాం. మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్ అయితే ఏం పర్లేదు. ఇదేమంత ఇంపార్టెంట్ ఫంక్షన్ కాదు. బట్ స్టిల్ అన్నీ తెలిసుండాలి కాబట్టి చెప్తున్నా. సో, ఇప్పుడు బి, ఏ చూద్దాం. అంటే ఇప్పుడు బి ఏ కంటే పెద్దది కాబట్టి +1 రావాలి ఆన్సర్. సో, 1 వచ్చింది. మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ బిని బి తోటే కంపేర్ చేద్దాం. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే 0 రావాలి అవుట్‌పుట్. సో, 0. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ కంపేర్ దిస్ విత్ ద స్టూడెంట్స్ టేబుల్. సో, ఫస్ట్ యాజ్ యూజువల్‌గా లెట్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండ్ రన్ దిస్. సో, ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే లెట్స్ కంపేర్ విత్ ద లాస్ట్ నేమ్. సో, లాస్ట్ నేమ్ తీసుకుందాం. సో, strcmp బ్రాకెట్ ఓపెన్ లాస్ట్ నేమ్. సో, ఇప్పుడు లాస్ట్ నేమ్‌ని మనం దేనితోటి కంపేర్ చేద్దాం స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ ఉంది, టీ ఉంది, డి ఉంది, వై ఉంది. సో, ఇందులో నార్మల్‌గా గమనించండి ఏ అనేది లేదు ఫస్ట్ లెటర్‌లో. సో, మనం ఏ ఇద్దాం. యాజ్ కంపేర్. ఫస్ట్ లెట్స్ రన్ దిస్. దాని తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, అన్నీ 1 వచ్చినాయి. ఎందుకు 1 వచ్చినాయి అంటే ఎస్‌క్యూఎల్‌లో ఒక టర్మ్ ఉంటది. యాసీ అని. ఏఎస్‌సిఐఐ. అవి ఏం చేస్తాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్‌కి ఒక వాల్యూ అనేది ఇస్తది. ఇక్కడ ఆర్‌కి వాల్యూ ఎంత అంటే 114 అండ్ సేమ్ ఏకి వాల్యూ ఎంత అంటే 97. సో, ఇప్పుడు ఆర్ వాల్యూ 114, ఏ వాల్యూ 97. సో, ఇందులో గ్రేటర్ ఏది? ఆర్. సో, ఇప్పుడు ఆర్ అనేది ఏ కాలమ్‌లో ఉంది? లాస్ట్ నేమ్ కాలమ్‌లో ఉంది. సో, రాజ్ ఈస్ గ్రేటర్ దాన్ కాబట్టి +1 వచ్చింది. అట్లే టీకి, డీకి, వైకి కూడా ఏ కంటే ఎక్కువ యాసీ నంబర్స్ ఉన్నాయి. అంటే స్కోర్స్. సింపుల్‌గా చెప్పాలంటే మీరు అంత పట్టించుకోవాల్సిన అవసరం లే. యాసీ అనేది ఒక నంబర్ ఫార్మాట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 1, బీకి 2, సీకి 3 అట్లా ఎవ్రీ లెటర్‌కి ఒక నంబర్ ఇస్తదనుకోండి. సో, ఏ నంబర్ అయితే గ్రేటర్ దెన్ ఉంటదో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్‌కి 114 ఉంది. ఏకి 97 ఉంది. సో, ఇప్పుడు ఆర్‌కే ఎక్కువ ఉంది కాబట్టి +1 అని ఇచ్చింది. అండ్ అగైన్ దీని యూజ్ కేస్ ఏందో తెలవదు. బట్ స్టిల్ మీకు ఒక ఐడియా ఉండాలి ఎవ్రీ ఫంక్షన్ మీద కాబట్టి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్ట్రింగ్ కంపేర్. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే యూ కెన్ లీవ్ ఇట్. బట్ మీకు తెలవాలి కాబట్టి పెట్టిన. సింపుల్ డెఫినిషన్ ఏందంటే 2 డిఫరెంట్ స్ట్రింగ్స్‌ని కంపేర్ చేసి గ్రేటర్ దెన్ ఉందా? లెస్ దెన్ ఉందా? అనేది చూపిస్తది. ఆబ్వియస్‌లీ దీనికి కూడా ఏదో ఒక యూజ్ కేస్ ఉంటది. బట్ మనకు తెలిసుండదు. బట్ ఇట్ ఈస్ గుడ్ టు నో అబౌట్ ఎవ్రీ ఫంక్షన్. సో, దీస్ ఆర్ ఆల్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇన్ ఎస్‌క్యూఎల్. ఒకవేళ మీరు పెద్ద ఎస్‌క్యూఎల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే ఆగస్ట్ 31 వరకు కంప్లీట్ చేయండి. ఆఫ్టర్ దట్ నేను ఇది క్లోజ్ చేస్తున్నా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నేను ఎవరైతే పెద్ద ఎస్‌క్యూఎల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిర్రో వాళ్ళతోటి కనెక్ట్ అవుతున్నా. ఆల్రెడీ దాన్ని ట్రైలర్ వీడియో కూడా రిలీజ్ చేసిన. యూ కెన్ సీ దట్ వేర్ విల్ డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్ లైక్ ప్యాకేజెస్, సిట్యుయేషన్ ఎట్లుంది, ఏఐ ఎట్లా యూజ్ చేయాలి. సో, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేయొచ్చు. సో, ఇఫ్ యూ హావ్ నాట్ కంప్లీటెడ్ కంప్లీట్ దట్.
ఒకవేళ మీరు కంప్లీట్ చేసినట్టయితే స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సో, నేనింకా అడ్వాన్స్ లెవెల్‌లో గూడా టాపిక్స్ కవర్ చేస్తా. సో, అసలు ఒక 1, 2 మంత్స్ తర్వాత మీరు ఎస్‌క్యూఎల్‌లో నేర్చుకుందంటూ ఏముండదు. ఐల్ కవర్ ఎవ్రీథింగ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు. సో, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.